ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనం ప్రధాన కూడలి వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే చూసుకోవచ్చు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం, అలాగే అటువైపు చూసుకుంటే అంబేద్కర్ విగ్రహం. సో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇటువైపు చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనబడతా ఉంది. మనం ఇక్కడ ఊర్లో అడిగి తెలుసుకున్నాం. అయితే ఈ విగ్రహం కూడా 8 సంవత్సరాలు అవుతుందని చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎలాంటి మరమ్మతులు చేపించకపోవడం అనేది సిగ్గుచేటని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఎప్పుడైతే సెప్టెంబర్ 2, 2009 హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందారనే విషయం మనకందరికీ తెలిసింది. ఆయన 2004 నుండి 2009 వరకు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది. సో ఆయన ఇటువైపు వెళ్ళే రోడ్డు గొర్రెపల్లి, అలాగే అటువైపు వెళ్ళే రోడ్డు అటు కొరుట్ల మెట్పల్లి సైడ్. ఆయన ఇక్కడ ప్రధాని కూడల వద్ద ఉన్నా కానీ ఇక్కడ నుండి అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు దాదాపుగా వెళ్తూ ఉంటారు. కళ్ళప్పగిచ్చి చూస్తున్నారే తప్ప మరి మరమ్మతులు చేపించాలనే ఆలోచన ఎందుకు రాలేదు అనే విషయాన్ని మేము ఇక్కడ నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మనకు ఉండే అప్పుడు. సో ఇక్కడ ఉన్న వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మనతో పాటు ఒక అమ్మ వచ్చింది. అమ్మని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. అమ్మ, ఇక్కడ ఇప్పుడు ఈ విగ్రహం ఉన్నది కదా, వైఎస్ రాజశేఖర్ రెడ్డిది కదా, అయితే ఈ విగ్రహం ఎన్నేళ్ళ నుంచి అలా ఉంటుంది? అంటే అవుతుంది, ఒక 10 ఏళ్ళు అవుతుంది ఆ విగ్రహం ఉండబట్టి. అచ్చా, మరి ఇప్పుడు ఇదంతా చేతులు కాళ్ళు ఇరిగిపోయినట్టు, అంటే చేతులు ఇరిగినాయి కదా, అంత ముఖం మీద అని మచ్చలు అవన్నీ అయినాయి కదా. మరి అది ఎట్లా జరిగింది అనేది ఏమన్నా తెలుసా? అంటే చూస్తే బండల బట్టి కొట్టినట్టు కొడుతుంది వాళ్ళ పోరాలకి. ఇక్కడ ఉన్న మరి ఇప్పుడు లీడర్లు ఉంటారు కదా, కొద్దిగా మంచిగా ఏపిస్తే అయిపోతుంది కదా, మంచిగా ఉంటుంది కదా. అదే ఇక లీడర్లను అడగాలి. చెప్పు బాపు, చెప్పు. అయితే ఇప్పుడు ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనకు అప్పుడు ముఖ్యమంత్రి ఉండేది. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో అప్పుడు చనిపోయింది. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన తర్వాత మళ్ళీ కొత్త ఇక్కడ విగ్రహం పెట్టించారట. ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు అవుతుందట. 10 ఏళ్ళు అవుతుందంటే విగ్రహం పెట్టించారని ఒక 2 ఏళ్ళ తర్వాత ఇదంతా విగ్రహం ఇట్లా అయిందట. ఓళ్ళు వల కొట్టిరు అని ఓళ్ళకి తెలియదు, ఆ రౌతుల బట్టి కొట్టిరా ఏం చేయదు, ఓళ్ళు ఇవ్వలేరు, అది తెలియదు. కానీ మరి ఇప్పుడు మంచిగా అయితే ఏపీయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న నాయకులు ఉంటుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆయన ముఖ్యమంత్రిగా అయ్యిండు, అదంతా తెలిసిన విషయమే కదా. అదే మరి ఇప్పుడు ఇది మంచిగా ఏపిస్తే మంచిదా కాదా? వాళ్ళు లీడర్లు అట్లా అయితే ఇది మంచి చేపిస్తే బాగుంటుంది కదా. మీరు ఏమైనా కోరుకుంటారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మనకు ముఖ్యమంత్రిగా ఉండే, సో ఇప్పుడు మనకు ఆ విగ్రహాన్ని మంచిగా చేపిస్తే ఇప్పుడు రోడ్డు పొంటి పోయేటోళ్ళు కూడా చూస్తారు కదా. ఇప్పుడు యూత్ అది నామరూపం అంటే కనీసం చేసినట్టున్నది. అది ఇదంతా ఏపిస్తే మంచిగా ఉంటుంది కదా. ఇది మంచిగా చేపిద్దామా, అదే అట్లా ఉంచుకుందామా, మంచిగా చేయించుకుందాం. ఇట్లా మూలాలు అంటే ఇక్కడ ఇప్పుడు లీడర్లతో అయితే ఏపీయాలి కదా. ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది నీకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఆ 2 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఈ విగ్రహం ఇట్లా ఉందని చెప్పేది అంటే వాళ్ళకైనా పెద్దలకు తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని తిడతారు. మీరు 2 ఏళ్ళు అవుతుంది మన గవర్నమెంట్ వచ్చి కనీసం మరమ్మతులు చేపియలేరు, ఏం చేపియలేరు అని చెప్పేసి అంటారు కదా. అట్లా మరి ఇది ఏపిస్తే బాగుంటుంది కదా. ఓకే, మనం చూసుకోవచ్చు. ఇక్కడ మన గ్రామస్తులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఇద్దరు వచ్చి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క విగ్రహాన్ని త్వరగా మరమ్మతులు చేయించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి. కానీ ఈ విగ్రహం అయితే మొత్తానికైతే ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు దీనిపై వెంటనే స్పందించి ఈ ఘోర అవమానం జరుగుతుంది. ప్రధాన కూడలి వద్ద కనుక ఈ యొక్క విగ్రహాన్ని మరమ్మతులు చేయించి తొందరగా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పేసి మనం ఇక్కడ నుండి కోరుకోవడం జరుగుతుంది.
చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్.